గైస్ ఇక్కడ ప్రియా కరెక్టా లేకపోతే సంజన కరెక్టా? అసలు ప్రియానే కరెక్ట్‌గా ప్రెస్ చేసింది. బట్ మరి ప్రియాకి అర్థం కాలేదా? 1, 2 సార్లు అప్పీల్ చేశాక తను ఇవ్వకపోతే, శ్రీజ ఇవ్వకపోతే అవును సంజనదే కరెక్ట్ అని చెప్పేసి ఇచ్చేయాల్సిందే. మరి నీకు ఆర్గ్యూ చేయాల్సిన ఇష్టం లేదు అంటే ఆర్గ్యూ చేస్తే గిల్ట్ ఫీల్ అయితాను. అంతగా ఆర్గ్యూ చేశాక నీకు ఇస్తే గిల్ట్ ఫీల్ అయితావు అనుకున్నప్పుడు ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు 13-15 సార్లు నువ్వు అప్పీల్ చేసినావు. ఇన్ని సార్లు అప్పీల్ చేసినాక మనకు స్క్రీన్‌లో చూడొచ్చు. ఇన్ని సార్లు అప్పీల్ చేసినావు, తూ అన్నావు, కోపంగా చూసినావు, నోరు తెరిచి గట్టిగా మాట్లాడినావు. ఇన్ని మాట్లాడినాక శ్రీజ కన్ఫర్మ్ చేసుకొని అన్ని ఆలోచించి మళ్ళీ నీకు సపోర్ట్ చేస్తే అండ్ కరెక్ట్‌గా సపోర్ట్ చేసింది. నువ్వు కూడా కరెక్ట్‌గా ప్రెస్ చేసావు. కానీ మళ్ళీ ఫ్లేట్ ఎందుకు విరాయించినావు? అంటే మళ్ళీ సంజనాకే ఇచ్చేయని చెప్పేసి అంటే నీకు అంతసేపు ఆర్గ్యూ చేసినప్పుడు నీకు అర్థం కాలేదా? జస్ట్ 1 అవర్ షోలోనే 13-15 టైమ్స్ చూపిస్తే 24/7లో ఎన్నిసార్లు నువ్వు ఆర్గ్యూ చేస్తుంటావు, ఎన్ని మాటలు మాట్లాడుంటావు. సో ఇవన్నీ ఆలోచించి శ్రీజ నీకు సపోర్ట్ చేసి కరెక్ట్‌గా మాట్లాడితే నువ్వు మళ్ళీ సంజనకి ఇవ్వని చెప్పేసి, నేను తీసుకోనని చెప్పేసి, ఇది గిల్ట్ ఫీల్ వస్తుందని చెప్పేసి అంటే మొత్తం ఇచ్చాక ఫ్లేట్ ఫిరాయించాక అప్పుడు నువ్వు తీసుకుని అంటున్నావా? అంటే అప్పటి వరకు రియలైజేషన్ కాలేదా? లేకపోతే మీరు హరీష్ వీళ్ళందరూ కూడా కంటెంట్ అంటే ఫుటేజ్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారా? సో ఫుటేజ్ క్రియేట్ చేసినప్పుడు మంచి వ్యాలిడ్ రీజన్స్ తోటి మీరు కరెక్ట్‌గా ఉన్నప్పుడు ఫుటేజ్ క్రియేట్ చేస్తే బాగుంటుంది. అది మీకు మంచి పేరు వస్తుంది. బట్ మీరు ఇన్వాలిడ్ రీజన్స్ తోటి ఫుటేజ్ క్రియేట్ చేస్తే మీకు మంచి పేరు బదులు బ్యాడ్ నేమ్ వస్తుంది. గైస్ మీరేమంటారు? ప్రియా తప్పు ఉందా ఇక్కడ? శ్రీజ తప్పు ఉందా? గైస్ ఇక్కడ సుమన్ శెట్టి గారు తప్పుగా అర్థం చేసుకున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే బిగ్ బాస్ యాక్చువల్గా చెప్పింది ఫ్యామిలీకి సంబంధించిన ఫోటో అన్నారు కానీ ఫ్యామిలీ ఫోటో అని అనలేదు. పాపం బిగ్ బాస్ చెప్పింది వినిపించుకోలేదా, లేకపోతే వినలేదా, లేకపోతే మర్చిపోయాడో తెలియదు కానీ సుమన్ శెట్టి గారు ఇంకా ఫ్యామిలీ ఫోటో గురించి వెయిట్ చేస్తున్నారు. యాక్చువల్గా సుమన్ శెట్టికి చెప్పింది ఫ్యామిలీకి సంబంధించిన ఫోటో అని చెప్పేసి, అందుకే వాళ్ళ ఫాదర్ ఎక్కువ ఇష్టం అనుకుంటాను. సో వాళ్ళ ఫాదర్ ఫోటో పంపించారు. సో సుమన్ శెట్టి గారు ఇక్కడ మర్చిపోయారు. బట్ ఫైనల్గా కన్విన్స్ చేయగలిగారు బర్నీ గారిని. ఎందుకంటే నాగార్జున గారు కన్విన్స్ చేయలేకపోయారు అండ్ బిగ్ బాస్ కూడా కన్విన్స్ చేయలేకపోయారు. రెడీగా వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నారు కానీ ఇక్కడ మంచి కాజ్ గురించి భరణి అయితే ఏదైతే స్టెప్ తీసుకున్నా చాలా మంచిగా అనిపించింది. హ్యాట్స్ ఆఫ్ టు భరణి అని చెప్పాలి. అండ్ దానివల్ల సుమన్ శెట్టి రిలాక్స్గా ఫీల్ అయ్యాడు అండ్ వాళ్ళ ఫాదర్ ఫోటో వచ్చింది. సో 100% ఇక్కడైతే భరణికి హ్యాట్స్ ఆఫ్ అనేది చెప్పాలి. రీతు చౌదరి ఫ్యాన్స్ అందరూ డెఫినెట్గా హ్యాపీ అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే ఇవే కదా మనం ఎక్స్పెక్ట్ చేసేది. రీతు చౌదరి నుంచి తన ఎఫర్ట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అండ్ తనకు రైట్గా ఆడే విధానం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. చేసిన మిస్టేక్స్ రిపీట్ చేయకుండా ఉండడం మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో ఇవన్నీ రీతు చౌదరి చేస్తే డెఫినెట్గా టాప్ 5 కంటెంట్ ఉంటుంది అండ్ కప్పు కొట్టే విషయంలో కూడా వెనకాడదని అనుకుంటున్నాను. ఎస్ సూపర్గా పర్ఫామ్ చేసింది. యాక్టివిటీలో బాల్ సంపాదించడం, 4 బాల్ సంపాదించింది. బట్ ఫోకస్ కోల్పోయినట్టుంది. 4 బాల్ సంపాదించినాక బాల్స్ బాస్కెట్లో వేయడము. ఎస్ ఈ రోజు మేబీ గేమ్ ఓడిపోయిండొచ్చు రీతు చౌదరి కానీ డెఫినెట్గా ఆడియన్స్ని అయితే గెలుచుకుంది. సో రిపీటెడ్ మిస్టేక్స్ చేయకుండా ఆడితే కనుక డెఫినెట్గా టాప్ కంటెస్టెంట్గా నిలుస్తుంది రీతు చౌదరి. గైస్ మీరేమంటారు?